బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. చాలా మందికి ఎలా ఉంటది అంటే, అరే! వాళ్ళని బాధ పెట్టేసాము, మనకెంతో ఆనందం దొరికిద్ది. అదే పైశాచిక ఆనందం అంటారు కదా! అలా ఒకరిని బాధ పెట్టేసి ఆనందపడిపోతూ ఉంటారు. అంటే ఒకరిని బాధ పెట్టడం అంటే నీటిలో ఒక రాయి వేసినంత సులువనమాట. చాలా ఈజీ. ఒకళ్ళని ఒక మాట అనేసేయటం, వాళ్ళు బాధపడితే వీళ్ళకేదో వందల కోట్లు కలిసొచ్చినాయి అన్నట్టు వీళ్ళ అత్యుత్సాహము, అతి ఆనందము ఉంటది కదా! అది చూపిస్తూ ఉంటారు. కానీ, ఆ బాధపడిన వాళ్ళని ఆ బాధలో నుంచి బయటకు తీసుకురావడం అనేది, ఆ నీటిలో పడిన రాయిని వెతికి మరీ తేవాలంటే ఎంత కష్టం ఉంటదో, మనం ఏ రాయయితే ఏసామో, ఆ రాయి ఆ రాళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత, మనమేసిన రాయనేది ఎలా కనిపెట్టగలుగుతాం? తీయాలంటే ఎంత కష్టమవుతదో చెప్పండి? అంత కష్టమనమాట. ఒక బాధకు గురి చేసిన వాళ్ళని మళ్ళా మామూలు మనిషికి ఆ స్థితికి తీసుకురావడానికి. కానీ అది ఎవరు కూడా ఆలోచించరు. ఒక మాట అనేసామా, మన లోపల ఉన్నటువంటి ఈగో సాటిస్ఫై అయిందా లేదా? ఇది మాత్రమే ముఖ్యం. దయచేసి ఆలోచించండి ఒకసారి. అలాంటి మాటలు, అలాంటి పదజాలము, అలా పక్క వాళ్ళని బాధపెట్టినప్పుడు వాళ్ళ మనసు ఎంత క్షోభకి గురి అవుతది. మిమ్మల్ని ఎవరైనా మీరు బాధపెట్టినప్పుడు మీరెంతగా బాధపడతారు? మీకు ఎంత కష్టంగా ఉంటది? మరి అదే కష్టము, అదే మనసు కదా ఎవరిదైనా కానీ. కష్టం ఉండదా చెప్పండి? ఎలా అంటే ఈ రోజుల్లో జనాలు ముఖ్యంగా ఈజీగా పదాలు వదిలేస్తున్నారనమాట. కానీ వాటి వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటది. ఎలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళలా బిహేవ్ చేసుంటారు. లేదు అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ వాళ్ళకి ఎదురై ఉంటారు. వాళ్ళ జీవితాన్ని ఎంత చూసి ఉంటారు. ఎన్ని బాధలు పడి ఉంటారు. ఇవన్నీ అనవసరం. అంతెందుకండి సోషల్ మీడియాలోనే చూస్తాము. ఒక వీడియోని చూస్తాము. పాజిటివ్ కామెంట్స్ కంటే కూడా నెగెటివ్ కామెంట్స్ ఎక్కువుంటాయి. అదే నాకర్థం గాదు. అంటే మంచి వీడియోస్‌కి అలాగే ఉంటాయి. చెడ్డ వీడియోస్‌కి అలాగే ఉంటాయి. సరే చెడ్డ వీడియోస్‌కి పెట్టారు అంటే, నిజంగానే అందులో ఉన్న కంటెంట్ అలాంటిది కాబట్టి అలా పెట్టారు అనుకోవచ్చు. అలా చూసినప్పుడు అలాంటివి చూసినప్పుడు, అరే! ఇంత ఖాళీగా ఉన్నారా జనాలు? ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నారా? ఇంత పైశాచిక ఆనందంతో బతుకుతున్నారా? అని అనిపిస్తది. అంత ఖాళీగా ఉంటే చాలా ఉన్నాయి పనులు చేయడానికి. అవి సింపుల్‌గా అవన్నీ చేసుకోవచ్చు. ఒకళ్ళని ఒక మాట అనేసి వాళ్ళని బాధ పెడితే మనకేమొస్తుంది? సింపుల్‌గా ఏమంటారంటే, అంత మాట పడలేని వాళ్ళు సోషల్ మీడియాలో ఎందుకుంటున్నారు అని చెప్పేసి అంటారు. అవన్నీ పట్టించుకోకూడదు అని అంటారు. మరి అదే బాధ ఎవడో ఏదో మీకు తెలిసిన వాడో, తెలియనోడో మిమ్మల్ని ఏదో అన్నారు అని చెప్పేసి ఒక 10 నోళ్ళ ద్వారా మీ చెవులతో వినకపోయినా వాళ్ళేదో అన్నారని మీ చెవిన పడితే చాలు మీరు అరే! నేనిది కాదు కదా! నా వ్యక్తిత్వం ఇది కాదు కదా! వాళ్ళెందుకు నన్నన్నారు అని బాధపడతారు కదా! మరి ఎవరో పరిచయం లేని ఎవరో ఏదో చేసుకుంటే మీకెందుకండి? సింపుల్ ఎగ్జాంపుల్‌గా చెప్పాను ఇదంతే. ఇలా కోకొల్లలు ఒకటి కాదు, 2 కాదనమాట. అసలు ఒకళ్ళని జడ్జ్ చేయడానికి మనమెవరము? మీతో సంబంధం లేని వాళ్ళని మీరే జడ్జ్ చేస్తారు. మీతో సంబంధం ఉన్న వాళ్ళని మాటలతో బాధ పెడతారు. కానీ చాలా ఈజీ అయిన పద్ధతి. అందుకే అంటుంటారు పెద్దవాళ్ళు, ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆనందం వస్తది అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతున్న కొద్దీ ఒక లెవెల్ దాటిన తర్వాత మనము ఆ మాట్లాడే విధానంలో ఏం మాట్లాడుతున్నామో గూడా తెలియకుండా విచక్షణ కోల్పోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగే కోపంలో ఉన్నప్పుడు కూడా తక్కువ మాట్లాడండి, మౌనం వహించండి అసలు అని అంటారు. ఎందుకంటే ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటాము. పదాలు వదిలేస్తూ ఉంటాం. ఆలోచించండి ఒక మాట ఎవరినైనా అనేటప్పుడు ఒకటి కష్టపెట్టేటప్పుడు ఎంత బాధ కలుగుతది. ఇదేదో నేను వీడియో చెప్పంగానే అందరూ ఆపేస్తారు అని కాదు. ఎంతో కొంత ఆ నిమిషానికైనా ఒక్కరైనా ఆలోచించి ఏదో ఒక ట్రై చేద్దామని ట్రై చేస్తారన్న ఒక ఇదితో ఏదో ఒక హోప్‌తో నేను ఈ వీడియో చేయడం అంతే. బట్ కానీ ఒక 10 మాటలు చెప్పి ఒకరిని ఆనందపెట్టినప్పుడు కలిగే ఆనందానికి, ఒక 10 మాటలు ఒకరిని అని వాళ్ళు బాధపడుతుంటే కలిగే ఆనందానికి డిఫరెన్స్‌ని గమనించండి. దీనికి ఎక్కువ నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందా? దానికి ఎక్కువ వస్తుందా? ఆలోచించుకోండి. దేనికి ఎక్కువ? దానివల్ల ఇంకా అవతల వాళ్ళు నువ్వు ఉన్నా లేకున్నా కూడా అరే! అతనుంటే చాలు
ఎలాంటి బాధైనా పోతది అని నిన్ను 10 మంది నువ్వున్నా లేకున్నా గానీ నీ విలువ పెరుగుతది. అదే ఒక 10 తిట్టినప్పుడు నువ్వున్నా లేకున్నా కూడా నువ్వు విలువ దిగజార్చుకున్నవాడివి నువ్వే అవుతావనమాట. కాబట్టి ఎవరిని కూడా నీ మాటలతోనూ, నీ చేష్టలతోనూ, నీ పదజాలంతోనూ దయచేసి బాధ పెట్టాలని చూడకండి. వీలైతే సంతోషపెట్టండి. లేదు అది చేత కాదు అంటే కామ్‌గా ఉండండి. ఒకరి బాధకి మీరు కారణం కాకండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా